నమస్తే అండి. రోజంతా పనులతో, పిల్లలతో సతమతమవుతూ పూజ గదిలో దీపం వెలిగించినా కూడా మనసుకు ప్రశాంతత దొరకటం లేదు అని మీకెప్పుడైనా అనిపించిందా? మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం, కానీ ఆయనతో కనెక్ట్ అవ్వలేకపోతున్నామా? ఈరోజు మనం ఆ కనెక్షన్ గురించి చాలా లోతుగా, సరళంగా మాట్లాడుకుందాం. ముందుగా మన ప్రవళిక హనుమంతు ఛానల్‌కి స్వాగతం. తల్లులందరికీ ఉపయోగపడే ఇలాంటి ఎన్నో విలువైన విషయాలను అండ్ మనసుకి హత్తుకునే మార్గదర్శకాలను నేను ఈ ఛానల్ ద్వారా మీతో నిరంతరం పంచుకుంటూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నాతో కలిసి ప్రయాణించడానికి, మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకుంటున్నాను. సో ఈరోజు నేను ప్రతి తల్లికి ఎంతో అవసరమైన ఒక విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. అదే భగవంతునితో మనకున్న అనుబంధం. మనలో చాలామంది ప్రతిరోజు పూజ చేస్తాం, దీపం వెలిగిస్తాం, ప్రార్థనలు చేస్తాం, శ్లోకాలు చదువుతాం. ఇదంతా మన దైనందిన జీవితంలోనే ఒక భాగం. కానీ ఇవన్నీ చేస్తున్నా కూడాను చాలామంది తల్లులు ఇంకా అలసటగా, ఒత్తిడితో, అప్పుడప్పుడు కోపంతో ఎందుకుంటున్నారు? అసలు అక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ లోపం ప్రార్థనలోనే లేదు. లోపం మనం ఏర్పరచుకునే కనెక్షన్లో ఉంది. ఒక పనిని అలవాటుగా చేయటం వేరు, దాన్ని ఒక అనుబంధంగా అనుభవించటం వేరు. చాలా సందర్భాల్లో మనం కేవలం పూజ చేసేటప్పుడు మాత్రమే దేవుణ్ణి తలుచుకుంటాం. తరువాత మన పనుల్లో పడిపోయి ఆ అనుబంధాన్ని మర్చిపోతాం. మన జీవితంలోని ఇతర బంధాలను గమనిస్తే మనకు ఇష్టమైన వారితో కేవలం ఒక నిర్ణీత సమయంలోనే మాట్లాడం కదా, అలానే రోజంతా వారితో ఏదో ఒక రకమైన సంబంధంలో ఉంటాం. అదేవిధంగా భగవంతుడితో కూడాను మనం అనుబంధం అనేది కేవలం కొన్ని నిమిషాల ప్రార్థనకే పరిమితం కాకూడదు. దేవుడు కేవలం గుడిలోనో పూజ గదిలోనో మాత్రమే లేడు. ఆయన మన దైనందిన జీవితంలో ఉన్నాడు. మనం వంట చేస్తున్నప్పుడు, పిల్లల్ని చూసుకుంటున్నప్పుడు, మనం అలసిపోయినప్పుడు ప్రతి క్షణం దేవునితో కనెక్ట్ అవ్వటానికి ఒక అవకాశమే. దీనికోసం ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు మనకి అవసరం లేదు. గొప్ప పదాలు కూడాను అవసరం లేదు. కేవలం మనసులో నిజాయితీగా ఉంటే చాలు. ఉదాహరణకు, ఉదయం మీరు నిద్రలేవగానే ఒక 2 నిమిషాలు కూర్చొని, ఈరోజు నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నాకు శక్తిని, ఓపికను ప్రసాదించు అని దేవునితో చెప్పుకోండి. పగటిపూట ఒత్తిడి కలిగిన, చిరాకు వచ్చినా కూడాను వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక్క క్షణం ఆగి, నేను ప్రశాంతంగా ఉండటానికి నాకు సహాయం చేయు అని మనసులో అనుకోండి. పనుల మధ్యలో మనల్ని పూర్తిగా అర్థం చేసుకునే ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్టే మీ ఆలోచనలను దేవునితో పంచుకోండి. దీంతో పాటు మనలో మనం చాలామంది రోజు కొన్ని శ్లోకాలని చదువుతూ ఉంటాం. శ్లోకం పఠించినప్పుడు మన శ్వాస సహజంగానే నెమ్మదిస్తుంది. మన మనస్సు ఒక శబ్దం మీద కేంద్రీకృతం అవుతుంది. దీనివల్ల మన ఆలోచనల వేగం తగ్గి మన నాడీ వ్యవస్థ అనేది ప్రశాంతంగా మారుతుంది. శ్లోకం చదవగానే మన సమస్యలన్నీ తీరిపోతాయి అని కాదు, మన మనస్సు ఆ సమస్యల్ని ఎదుర్కోవటానికి స్థిరంగా మారుతుంది. మనం చాలా శ్లోకాలు చదవాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క లైన్ అయినా సరే, ఉదాహరణకి ఓం నమః శివాయ, పూర్తి ఏకాగ్రతతో అంటే చాలు. మనం ఈ అనుబంధాన్ని నిత్యం చేసే పనులతో కలిపినప్పుడు మనలో మార్పు అనేది మెల్లమెల్లగా మొదలవుతుంది. ఆవేశం తగ్గుతుంది, ఓపిక పెరుగుతుంది. చాలాసార్లు తల్లులు ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటారు. కానీ అది దానికన్నా కూడాను ముఖ్యమైనది దేవునితో కనెక్ట్ అయి ఉండటం. ఒక ప్రశాంతమైన తల్లి ఒక ప్రశాంతమైన ఇల్లుని సృష్టించగలదు. లోపల భగవంతుడి అండ ఉందని భావించే తల్లి ఏ పరిస్థితిలోనైనా స్పష్టతతో ఎదుర్కొనగలదు. కాబట్టి ఈ రోజు నుండే అది కేవలం 2 నిమిషాలైనా సరే చాలా సరళంగా, నిజాయితీగా ఈ అనుబంధాన్ని మనం మొదలు పెడదాం. ఈ మార్పు మొదలవడానికి ఒక్క అడుగు చాలు.